వసూలులో నగరపాలక సంస్థ మరియు కార్పొరేషన్ అధికారుల యొక్క వైఖరిని నిరసిస్తూ అఖిలపక్ష పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 7వ తారీఖున జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాల వద్ద ఆందోళన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ అయినా మున్సిపాలిటీలు అయినా కూడా మార్చి నెల వచ్చిందంటే వార్షిక సంవత్సరం ఎండింగ్లో ఉంటున్నాం కాబట్టి ఉన్న ఫలంగా ప్రతి ఒక్కరూ పన్నులు చెల్లించాలని చెప్పి మేఘాల మీద నానాయాతన చేసేటువంటి మున్సిపల్ నగరపాలక సంస్థ అధికారులకు భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేక పర్యాయాలు ఫిర్యాదు చేసింది. అయ్యా, ఈ జిల్లాలో పేరు మోసిన పెద్ద మనుషులు లక్షల రూపాయలు పన్ను బకాయిలు ఉంటా ఉన్నారు. వాళ్ళ జోలికి మీరు ఎందుకు పోవట్లే, వాళ్ళ ఆస్తుల జోలికి ఎందుకు పోవట్లే, వాళ్ళని ఎందుకు జప్తు చేయడం లే, వాళ్ళకి ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదని చెప్పి అనేక సార్లు చెప్పింది. కానీ వాళ్ళని పల్లెత్తు మాట కూడా మాట్లాడినటువంటి అధికారులు మార్చి మాసంలో సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలు కూలికి పోతే కుండ కాలాలా లేకపోతే ఎండేటటువంటి దౌర్భాగ్య జీవనం సాగించేటువంటి పేద కుటుంబాలపైన ప్రతాపం చూపించి మీరు పన్ను కట్టకపోతే 5,000, 2,000, 1,000 రూపాయలు పన్ను బకాయిలు ఉంటే నువ్వు కట్టకపోతే నీ కుళాయి కనెక్షన్ కట్ చేస్తాము, నీ ఇంటికి తాళాలు వేస్తామని చెప్పినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఎక్కడే కానీ సంపన్న వర్గాల దొరికి పోయినటువంటి దాఖలాలే లేవు. ఇవాళ చాలా మంది లక్షల రూపాయల బకాయిలు ఉన్నారు. కడప నగరంలో ఉన్నటువంటి సాయిబాబా కాంప్లెక్స్కు సంబంధించి దాదాపు 3 కోట్ల బకాయిలు ఉన్నాయి. మన దొలిగిపూర్ మీరు ఎస్విడిసి బకాయిలు ఉంది, గ్లోబల్ కాలేజ్ బకాయి ఉంది, మదీనా కాలేజ్ బకాయిలు ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటే పేరు మోసిన పెద్ద మనుషుల ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, వ్యాపార సముదాయాలు కావచ్చు, ఎన్జిఓస్ కాంప్లెక్స్ కావచ్చు, రెవెన్యూ క్వార్టర్స్ కావచ్చు, రైల్వే క్వార్టర్స్ కావచ్చు, ఇట్లాంటి ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించినటువంటి కూడా లక్షల రూపాయల బకాయిలు ఉంటా ఉన్నాయి. కానీ వాటి జోలికి పోవట్లే. పైగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అమృత్ స్కీమ్ నుంచి రావాల్సినటువంటిది, లేకపోతే బీపీఎస్ నుంచి రావాల్సినటువంటిది, లేకపోతే మ్యూటేషన్కు సంబంధించినటువంటి, లేకపోతే డాక్యుమెంటేషన్కు సంబంధించినటువంటి స్టాంప్ డ్యూటీ ట్యాక్స్ ఏదైతే లోకల్ బాడీస్ రావాలో వాటికి కోట్ల రూపాయల బకాయిలు ఉంటా ఉన్నాయి. వాటిని మాత్రం పట్టించుకోకుండా కేవలము పేద ప్రజలను, సామాన్య మధ్యతరగతి కుటుంబాలను పిండి చేసి వసూలు చేసేటువంటి అధికారులు ఇంత ఒత్తిడి చేసి వసూలు చేసిన డబ్బులు జనరల్ ఫండ్ ఏమైనా జనం కోసం ఖర్చు పెడుతున్నారంటే అది కూడా లేదు.